ఓకే, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్టయితే ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. అయ్యా, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నువ్వు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి, ఈ మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త గురించి నేనా చెప్పడం అనన్న ఆనందం నాలో సంతోషం కలుగుతుంది తండ్రి. అవును తండ్రి, భూమి మీద ఎంతో మంది నాయన తమ పనుల్లో నిమగ్నమైపోయి వాటి పనుల్లో ఇంకా బిజీగా ఉంటూ రాత్రి ఒక్కటైనప్పటికీ కూడా తండ్రి తమ సొంత పనుల్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప నీ కార్యములు చూడని వారు ఎంతో మంది నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కొద్దిగా గొప్ప నాయన, ఇప్పుడే నాయన మేము నాయన మరలా లోకం వైపు కొంతకాలం ఉండి ఇక బతుకుతే నీ కొరకు చావైతే లాభం అనే స్థితి మాలో ఎప్పటికీ ఉండులాగున నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, సహాయం చేయండి. మాట్లాడబోతున్న నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఉంచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో 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 ఓకే, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు గ్రూప్లో చెప్పబడిన విధానం ప్రకారంగా టైటిల్ బైబుల్ దేవుడు ఆ కాలంలో ఓల్డ్ స్టేట్మెంట్లో, అంటే పాత నిబంధన ఓల్డ్ స్టేట్మెంట్లో దేవుడు అన్యులైనటువంటి విగ్రహాలని పగలగొట్టిన సందర్భాన్ని ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి విషయాలని తప్పు పట్టాలని చెప్పని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులు కావచ్చు, ముస్లిం సోదరులే కావచ్చు, అందులో మత ఛందసవాదులు మాత్రమే బైబిల్ని తప్పు పట్టాలనే ఉద్దేశంతో నేటికి వాటిపైన బైబిల్ ఎదుర్కొంటున్న సమస్య అంతా ఇంత కాదు. ప్రియమైన దేవుని పిల్లల, ఈ సమస్య గురించి నేను మాట్లాడడానికి గల కారణం, మన ఫ్యామిలీలో ఎవరి గురించి అయినా ఎక్కడైనా మాట్లాడుతుర్రా అని చెప్పని మనం అన్వేషణలో ఉంటాం. ఇక లేకపోతే మా దగ్గర బంధువులలో ఎలా మాట్లాడుతున్నారు, మా కుటుంబాల గురించి ఎక్కడైనా చెడుగా మాట్లాడుతున్నారా, మా ఫ్యామిలీ పైన వేరే రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఇదే విచారంలో ఉంటామే తప్ప మనకంటూ దేవుడు భూమి మీద ఒక బైబిల్ ఇచ్చిండు. క్రైస్తవులమైన మనం భూమి మీద బతుకున్నాం. మన జీవితాన్ని ఆవిరితో పోల్చిండు, గడ్డితో పోల్చిండు. బతికినటువంటి ఈ కొన్ని దినాలలో ఒక గ్రంథం అనేది ఒకటి ఉంది, దాన్ని పరిశీలించాలి. తండ్రి అయిన దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథాన్ని ఒక క్రైస్తవులంగా మన బాధ్యతగా దీనికి చదవాల్సిన బాధ్యత మన పైన ఉందన్న సంగతి క్రైస్తవులమైనటువంటి ప్రాథమిక అంశాల మీదనే మనం పడిపోతున్నాం. ఏమైనా ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకోవడమే తప్ప మనల్ని ప్రేమించి భూమి మీదకి జన్మనిచ్చి సంతోషాన్ని ఇచ్చి ఎన్నో రకాలుగానటువంటి మనకు ఆనందాన్ని కలగజేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఒక గ్రంథాన్ని భూమి మీద ఇచ్చాడు. దాన్ని పరిశీలించిన అవసరత ఖచ్చితంగా క్రైస్తవులైన మన పని ఉంది, మనకున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడై ఆయన ముందు నిలబెట్టాలన్నది పౌలు గారి మాట అంటాడు. అంటే ప్రతి ఒక్కరు ఎందుకు జ్ఞానవంతులు కావాలి అని చెప్పానంటే, ప్రాథమిక విషయాలలోనే క్రైస్తవులు తెలుసుకోలేకపోతే మన దేవుడిని ఎవరు ఏమంటున్నారు, బైబిల్లో ఎందుకు ఆ విషయాన్ని తప్పుడుగా పట్టి సమాజానికి బైబిల్ తప్పు అని ఎందుకు అంటున్నారు, దాని పట్ల ఏమాత్రం రోషం కలగలేక నువ్వు భూమి మీద తిరుగుతున్నావు అంటే నిజంగా మనంతా సోమరిపోతులు ఎవరు లేదని చెప్పక తప్పదు. మరి చెబుతున్నా నేను ఇన్ని రోజుల్లాగా నువ్వు సోమరిపోతులు కాలేదని మీరనొచ్చు. అప్పుడు సోమరిపోతు అయినాం కాబట్టి నిజాన్ని తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇక నుంచి సోమరిపోతుగా కావద్దు అనుకొని ఒక రోషం కలిగిన వాడు కదా బైబిల్ పట్ల వేస్తున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపడి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నా నేను. కనుక పిల్లరా, ఈ బైబిల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో అబండాలు, ఎన్నో తప్పుడు ప్రచారాలు ఎందుకు వస్తున్నాయి అనంటే, ముద్రించబడినటువంటి ప్రపంచంలో ఏకైక గ్రంథమే బైబిల్. ఏ గ్రంథము కూడా ప్రపంచవ్యాప్తంగా ముద్రించింది లేదు. 350 భాషలు ఈ ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని భాషలలో మన బైబిల్ చేరిపోయింది, అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం ఎందుకు అంత చేరిపోయింది, ఎవరు ఆపాలనుకున్నా ఈ ముద్రించబడిని ఎవరు ఆపలేకపోతున్నారు. ఏ దేశానికి ఈ బైబిల్ వెళ్ళకూడదు అని చెప్పని అడ్డు కట్టలు వేసినా అది ఆగలేకుండా బైబిల్ ప్రపంచ దేశాల వ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కారణం ఎందుకంటే నిజమైన దేవుడు కనుక ప్రపంచ దేశాల ఎలాగైనా సువార్తని వెళ్ళాలని దేవుడు నిర్ణయించుకోండు కనుక
అది తమ భక్తులైన వారి భూమి పైన ఉన్న వారి పట్ల, దేవుని పట్ల ఒక రోషం కలిగి, ఒక బలం కలిగిన వారి పట్ల దేవుడు ఈ గ్రంథాన్ని పంపిస్తున్నాడన్న సంగతి ఒకసారి మీరు గమనించుకోవాలి. ఇకపోతే ప్రియులారా, ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా పాఠంలోకి వెళ్ళారు. బైబిల్ దేవుడు అన్యుల అయినటువంటి విగ్రహాలను ఎందుకు పగలగొట్టాడు? దీన్ని ఈ రోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి మత ఛందసవాదులు, దేవుడు అంటే కిట్టని వాళ్ళు, మన పక్కన ఉన్న హైందవ సోదరులు చాలా మంచోళ్ళు, ముస్లిం సోదరులు చాలా మంచోళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి చెడు తెగలకు చెందిన వారు మాత్రమే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, ఇదిగో మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక కాలంలో విగ్రహాలని పగలగొట్టేశాడు కనుక ఇప్పుడున్న భారతదేశ ప్రకారంగా అంతటా మీరు గనక క్రైస్తవులు గనక ఒకవేళ విస్తరిస్తే మమ్మల్ని కూడా చంపి మా విగ్రహాలను కూడా పగలగొట్టే ఛాన్స్ ఉంది కనుక మీరు ఈ దేశం కాదు, మిమ్మల్ని విదేశాలకు పంపించాలని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు, బీజేపీ కార్యకర్త ఈ రోజు క్రైస్తవుల పైన సింపుల్ గా నోరు పారేసుకుంటున్నాడు. ఒక జీవం కలిగిన దేవుని పైన పోరాడుతున్నామన్న సంగతి, అతనితో పోరాడితే ఎంత శిక్ష అమలవుతుందన్న సంగతి గుర్తెరగని వాళ్ళు అలా మాటలు వదిలేసుకొని పోతున్నారు. ఇలా ఎన్ని తిట్టినా వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇలా దేవుని పైన, బైబిల్ పైన ఎన్ని తప్పుడు ప్రచారాలు సమాజంలోకి, సోషల్ మీడియాలకు తీసుకొస్తున్నప్పటికీ కూడా మరి వారికి ఎందుకు ఆపదలు జరుగుతున్నావు, ఎందుకు వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా బతుకుతుర్రు అని అంటే వాళ్ళకంటే ఒక తీర్పు ఉంది. మరణించిన తర్వాత వాళ్ళు మరణ పాశంలోకి వెళ్ళిపోతారు. కనుక బతికి ఉన్న మనం ఒక క్రైస్తవులం కదా, బైబిల్ చేత పట్టుకొని ఒక రోషం కలిగిన వారిని ఒక నిరూపించగలిగినంత సత్తా మనకు ఉండకూడదా? ఉండాలా వద్దా? ఉండాలి కదా. నీ ఇంట్లో నీ తల్లినంటే 10 మందిలో 50 మందిని ఇడిచి నా తల్లిని ఇలా అన్నాడని చెప్పని వాని పైన 1,00,000 నుంచి 2 లక్షలు ఎత్తి నిలబెడతావే. నీ కుటుంబంలో ఒకరినన్నా, నీ దగ్గర బంధువులను అన్నా, ఎవరిని అన్నా వదిలి పెట్టక సమాజంలోకి ఇడిచి వాని అవమానపరిచేంత వరకు నిద్రపట్టని మనం ఈ రోజు పరలోకంలో ఉన్న ఆ తండ్రి గురించి చెడుగా మాట్లాడితే, ఆయన రాసినటువంటి ఒక గ్రంథం పైన తప్పుడుగా మాట్లాడితే ఎలా ఊరుకొని నిద్రపోతున్నావు చెప్పు? కనుక ఇప్పుడు మనం నిద్రపోకూడదు, అన్వేషిద్దాం, 66 పుస్తకాలను పరీక్షిద్దాం, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తెద్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడుగా అనుకోవాలి. అంటారు కదా, ఏలి అంత రోషం గలవాడు అంటారు. ఏలికి అంత రోషం ఉంది, మరి అంత రోషం కలిగి మనకు ఉండాలి. ఏలి అంత రోషం కలగకపోయినప్పటికీ కూడా ఏలికి ఎంత రోషం ఉంటే ఎలిసి అనాలి అక్కడ. నేను అహరోణమైపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఎలిసి అంటాడు, నీలో ఉన్నటువంటి పవర్, నీలో ఉన్నటువంటి ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలని కోరుకుంటాడు ఎలిషా. యోర్దాను నది పక్కన. అంటే ఎందుకు కోరుకుంటాడంటే అంత పవర్, బతుకుతే పవర్ కలిగి బతకాలి దేవుల్లో, నిస్వార్థంగా బతకకూడదు, రోషం లేకుండా బతకకూడదు దేవుళ్ళు అని 2 పాలు నాకు కావాలని చెప్పన్నారు. మరి ఏలి ఆహరణం అయినప్పుడు దుప్పటి మీద పడింది. అలా పౌరుషంగానే బతికినట్టుగా మన చరిత్ర చూసుకుంటాం. అంటే బైబిల్ పైన ఎలాంటి తప్పుడు అవరోధాలు వచ్చినా ముందుండవలసింది క్రైస్తవుడే. దాని అల్లరితో కాక సాత్వికంతో, ఎవరిపైన మన మీద దాడి చేయకుండా మాట్లాడే విధానం, ఇది నేర్చుకోగలిగితే మనం బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎన్నో విషయాలను బయలుపరుస్తాడు. ధైర్యమే సాహసం, సాహసమే దేవుడు మన వెనకాల ఉంటాడు. ఇకపోతే పిల్లరా, ఎందుకు ఆ కాలంలో అన్యుల అయినటువంటి విగ్రహాలని దేవుడు ఎందుకు పగలగొట్టాలనుకున్న చరిత్ర ఆలోచించగలిగితే, పిల్లరా, నోవాహు జల ప్రళయం అయిపోయింది, అందరూ మరణించేసారు. షార్ట్ గా చెప్తున్నా, 20 minutes లో ముగించేస్తారు. చాలా పెద్ద సబ్జెక్టు, దీనికి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి, చాలా చరిత్ర ఉంటుంది. కాబట్టి మరి షార్ట్లో మేము ముగించేస్తాం. ఇకపోతే మీరు శ్రద్ధగా విన్నట్టయితే ఈ యొక్క పాఠం మీ మనసులో గుర్తుండిపోతుంటుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నోవాహు జల ప్రళయం అనంతరం తర్వాత నోవాహు ద్వారా వచ్చిన గర్భం నుంచి వచ్చిన సంతానమే భూమి మీద ఇప్పటికీ నేటికి ఉద్భవించింది. అయితే మొదటగా తన కుమారులను బట్టి 3 ఉంటారు, హాము, షేము, యాపెతు. ఈ 3 కుమారుల ద్వారా భూమి మీద నేటికి జనాంగం విస్తరిస్తుందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే వారి ద్వారా ఎవరు వచ్చిర్రు, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాలనుకున్నది మనం ఆలోచించగలిగితే ఆదికాండం 10వ అధ్యాయం ఫాస్ట్ చదివండి. ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. నేనే చదువుతాను, మీరు ఏమైనా అవసరం లేదు. చేశారు అందరూ? హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అన్నాడు. అంటే కుమారులు హాము అంటే ఎవరు? నోవాహు కుమారులు. జలప్రళయం ద్వారా దేవుడికి నచ్చక అందరిని తుడిచివేసిండు కదా. తుడిచివేసిన తర్వాత మరలా నోవాహు ద్వారానే కదా మన జనాన్ని మన భూమికి రప్పించాలనుకుని ఇష్టపడుతున్నాడు. ఇక నీకు నాకు మధ్య ఒక గుర్తుంది, నీటి జలప్రళయం ద్వారా మిమ్మల్ని చంపి వేయను. ఇక నీకు నాకు గుర్తు రెయిన్బో.
భూమి మీద నుంచి ఆకాశానికి బహువర్షం కొట్టినప్పుడు మీకంటూ ఒక రెయిన్బో కనిపిస్తా, దాన్నే దేవుని ధనస్సు. లోకానుసారంగా దాన్ని ఇంద్రధనస్సు వాళ్ళు అనుకుంటారులే, మనకెందుకులే. మనమైతే మన దేవుని ధనస్సు, దాన్ని రెయిన్బో అంటాం. అది రాగానే మనకు అనిపిస్తున్నప్పుడు అయితే వాన కొట్టదు అన్న ఒక మాట, ఒక దేవుడు మనకి ఇచ్చిన ఒక గుర్తు మనం చేసుకోగలుగుతాం. అంటే ఇక్కడ వారి నలుగురు ద్వారా భూమి మీద జనాంగం విస్తరింపజేసాడు. హాము కుమారులు అనగా మూడవ కుమారుడు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అని వచ్చారు. కానాను అన్న పేరు ఉన్న వాళ్ళు కానానీయులుగా పిలువబడ్డారు. అదొక ప్రాంతం. ఇకపోతే మిశ్రాయిం అని అన్నాడుగా రెండవ కుమారుడు మిశ్రాయిం. ఈ మిశ్రాయిం నుంచి మరల ఎవరు వచ్చారని మనం చూసుకుంటే 13వ వచనం, అదే అధ్యాయం 13వ వచనంలో మిశ్రాయిము లూదీలను, ఆనామీయులను, హివ్వీలను, కఫ్తోరీలను కరెను. ఇక్కడ చూడండి, ఫిలిస్తీయులను కఫ్తోరీయుల నుండి వచ్చిన వారు. అంటే ఫిలిస్తీయులు ఎక్కడి నుంచి వచ్చేవారు? కఫ్తోరీలలో వచ్చిన వాళ్ళు. ఈ కఫ్తోరీలలో చివరికి ఎవరి నుంచి వచ్చిన వాళ్ళు? మిశ్రాయిము అనే హాము రెండవ కుమారు నుంచి వచ్చిన వారు. వీరంతా భూమి మీద ఆరంభించి బాబేలు గోపురాన్ని కట్టుకొని ఒకే ఏకం దగ్గర ఉందామని చెప్పని నిర్ణయించుకున్న వారు వీరంతా. చాలా మంది నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు బలవంతులు అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే ఎవరు వచ్చారంటారు ఇక్కడ? ఫిలిస్తీయులు, పత్రుసీలు, మిశ్రాయిమీలు అని చెప్పాను. ఈ 5 జాతుల వారు అప్పుడున్నటువంటి ప్రాంతంలో. అందుకే చెప్పాను, బైబిల్లో ఏ కాలంలో ఎప్పుడు ఏది జరిగిందో అది ఎంతవరకు వర్తిస్తుందో అన్న సంగతి మనం దీన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఈజీగా శత్రువుల్ని సునాయాసంగా మనం ఓడగొట్టవచ్చు, లేకపోతే సునాయాసంగా ప్రేమతో మనం దానిని విషదపరచవచ్చు. ఈ ఐదుగురు ఉన్నారు కదా, ఫిలిస్తీయులు, హీలీలు, కఫ్తోరీలు, వీళ్ళు ఉన్నారు కదా. ఈ 5 జాతుల వారు అప్పుడున్నటువంటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోతున్నారు అనమాట. అందులో ప్రబలిన వారిలో ఫిలిస్తీన్ల దండు బహుభయంకరంగా ఉందన్నమాట. ఫిలిస్తీన్లు అన్న వాళ్ళు చాలా మామూలుగా కాదనమాట. వాళ్ళకు యుద్ధ సైన్యం కానీ, ఆ యుద్ధం సైన్యంలో ఉన్నటువంటి యుద్ధం ఆడేటప్పుడు కానీ వాళ్ళకు ఆయుధాలటువంటి ఇనుప పనిముట్లు కానీ, వాళ్ళకు 30,000 రథాలు ఉన్నట్టు మన చరిత్రలో చూసుకుంటాం. ఇకపోతే ఫిలిస్తీన్లకు గర్వం ఏంటి, వాళ్ళ బలుపు ఏంటి, వారికి ఉన్నటువంటి ఏంటి అని చెప్పంటే 30,000 రథాలు వీళ్ళకు ఉన్నాయంట. 30,000 రథాలంటే ఒకసారి ఆలోచించు. అప్పుడున్నటువంటి ఈ మిశ్రాయిము నుంచి వచ్చినటువంటి ఈ 5 జాతుల వారిలో ఈ 5 జాతుల వారు ఏకంగా కూడుకొని ఈ 5 జాతుల వారు అప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వారందరినీ ఎవరి మీదికి పడితే వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారందరిని తమ గుప్పట్లకు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళనమాట ఈ ఫిలిస్తీన్లు. వీళ్ళకి 30,000 రథాలు అని అంటే మామూలు విషయమేనా? అది ఒక 30,000 రథాలంటే ఇండియా చుట్టూ మొత్తం దూర్చేయచ్చు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఒక 1000 కాదు, 30,000 రథాలు యుద్ధానికి వెళ్ళాలంటే చూడండి. ఇది ఎక్కడ రాయబడింది మనం అనుకుంటే మొదటి సామ్యుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి సామ్యుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ఇది ఉంటుంది చూడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనము సమకూర్చుకొని వచ్చిరి అని ఉంది ఇక్కడ. అంటే ఫిలిస్తీన్ల బలం ఎందుకు చూడు, వాళ్ళ గర్వం ఎలా ఉంది. ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాల చుట్టుముట్టున్నటువంటి మొత్తం నా గుప్పెట్లకు తెచ్చుకోవాలి, అంతేకాక ఆచారాలు కూడా తెచ్చుకోవాలనుకున్నారు. మీరు ఎవరు మీదికి పడితే వారికి యుద్ధాన్ని వెల్లుడితే మీరు బైబిల్ చరిత్రను కనుక మీరు ఇంట్లో కూర్చున్న తర్వాత చదువుకున్నట్టయితే, పరిశీలనతో చదివినట్టయితే ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు బహుయుద్ధాలు జరుగుతాయి. ఊరుగానే ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులంతా వాళ్ళ బలాన్ని ఎంతో చూపించుకోవాలని చెప్పని ఎంత గర్వం ఉంటుందంటే వీళ్ళకు. యుద్ధానికి వెళ్ళాలంటే ఒక కత్తి 100 తాళ్ళలో తెగేంత వరకు కూడా పదును తగ్గదంట చరిత్ర చెప్తుంది. ఒక కత్తి ఇశ్రాయేలులే కావచ్చు, ఎవరి మీద అయితే వీరు యుద్ధానికి వెళ్తున్నారో వాళ్ళని చంపాలనుకున్నప్పుడు వాళ్ళ తలలు 100 తెగినా కానీ కత్తికి పదును తగ్గదంట. అంటే అంత యుద్ధంలో ప్రజలు అనమాట వీళ్ళు. మరి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి బలం ఏంటంటే నెఫినీలు అని ఉంటుంది. మీరు చరిత్ర చదువుకున్నప్పుడు ఉంటుంది వీళ్ళకు బలం. నెఫినీలు, కఫ్తోరీలు, ఈ 5 జాతుల వారు ప్రధానం అన్నట్టుగా మరొక దగ్గర మనం చూసుకుంటాం. చూడండి ఎక్కడ ఉంటుందో. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం.
అందరు చూడాలి అదేండి. మీ ఈ విషయాన్ని మీ అందరిలో గుర్తుండిపోవాలి. ఎందుకు చంపాడు బలిపీఠలను, ఎందుకు పగలగొట్టమన్న సంగతి మనకు అర్థం కావాలి ఖచ్చితంగా. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 3వ వచనంలో ఏముంది చూడండి. కానానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దుల వరకు ఫిలిస్తీన్లు 5 సర్దారులు అంట వీళ్ళు. మనం అనుకున్నాం కదా, హాము నుంచి వచ్చిన వారు రెండవ కుమారుడు మిశ్రాయిము నుంచి వచ్చినటువంటి సంతానమే వీరంతా 5 ఉన్నారు చూడండి. ఇక్కడ 3వ వచనం కానానీయులు అంటే కానాను కూడా ఒక కుమారుడే, తెలుసు కదా. జలప్రలయం అనంత జరిగిన తర్వాత ఒక అంగూర పండ్ల తోట వేసుకుంటాడు కదా ఎవరు, నోవాహు చేసుకుంటాడు కదా. చేసుకున్న తర్వాత తాగి మత్తుడై పడుకున్న తర్వాత వస్త్రహీనుడై బట్ట లేకుండా ఉంటాడు కదా. అప్పుడు కానాను అని 3వ వ్యక్తి తీసుకువెళ్ళి మీద దుప్పటి కప్పుకుంటే బాగుండు. ఏం చేసిందంటే కానాను ఈ వ్యక్తి తన అన్నదమ్ములకు చెప్పి తన కోడలకు చెప్పి అందరికి చెప్పి అవమానపరిచినట్టుగా జరిగిందన్నమాట అక్కడ నోవాహుకు. ఇప్పుడు బట్ట జారింది, తాగి మృతుడైపోయిండు. చూసిన వ్యక్తి ఆమె మీద బట్ట వేయచ్చు కదా, ఒక దుప్పటి వేసి చూసిన వాడు కానాన్ అనే వ్యక్తి 3వ కుమారుడు వేయలేదు. దాని విషయాన్ని తీసుకెళ్లి అక్కడ అన్నదమ్ములకు కోడళ్లకు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేసరికి అక్కడ పరువు అనేది పోయింది. పోయేవాళ్ళకి అక్కడ ఏం చేసిందంటే ఈ నోవాహు శపించాడు అనమాట. నువ్వు శపింపబడ్డావు కనుక మీరు ఎప్పటికైనా ఈ శైలకు దాసులు అయిపోతారన్నాడు. ఇది ఎక్కడ నెరవేరుతుంది అంటే యెహోషువ గ్రంథంలో నెరవేరుతుంది. వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు కానానీయులు ఇశ్రాయేలీయుల కింద అనపబడి వాళ్ళకు ట్యాక్సీ పన్ను కట్టే వారైపోయి వాళ్ళ కింద అనపబడిపోతారు. ఎందుకంటే అక్కడ నోవాహు శపించిండు కనుక. అంటే మీకు అర్థం కావడానికి చెప్తుంది. ఇక్కడ కానాను అన్న, హాము, షేము అన్న వీళ్ళంతా 5 సర్దారులు. అందులో నుంచి వచ్చిన వారే ఫిలిస్తీన్లు. ఇక్కడ చదవండి 5వ వచనం 3వ వచనం కానానీయుల వనించబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దుల వరకు ఫిలిస్తీన్ల 5 సర్దారులు చేరిన గాదుల యొక్కయు, అష్డోదీల యొక్కయు, అష్కోలోనుల యొక్కయు, గాతీల యొక్కయు, ఎక్రోనీల యొక్కయు దేశమును అన్నాడు. అంటే వీళ్ళు ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి గర్వం బలం ఏంటంటే వాళ్ళకు ఆయుధాలు. యుద్ధానికి ఎవరి మీద పడితే ఉరుకు రాకున్నా సరే వీరు ఉరుకునే ఉంటారు. యుద్ధానికి ఎవరి మీద పడితే పోవడం, దంచడం, గూడారంలో ఉండడం, సొమ్ము దోచుకోవడం, చంపేయడం. అసలత ఒక అక్క చెల్లె సంబంధం లేకుండా పరస్పర సంబంధం లేకుండా విచ్చలవిడి విచారం. వీళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశం ఏందని చెప్పానంటే ఒక 32 అడుగులటువంటి మీకు యూట్యూబ్ లో మీకు పెట్టాను కదా, ఏంది మీకు ఒక గ్రూప్ లో పెట్టాను కదా, ఒక 32 అడుగుల పెద్ద విగ్రహం పెట్టాను కదా. ఆ విగ్రహంలో ఒక ఇలా 2 చేతులు చాపుతున్నాడు. ఆ విగ్రహం మీద చిన్న పాపను తీసుకెళ్లి ఆ విగ్రహం మీద వేస్తే వెంటనే కాలిపోతాడు, స్పాట్లు అయిపోతుంది, బూడిదైపోతాడు అనమాట. అంటే వాళ్ళ అలా ఆచారం. ఎవరైతే ఈ ఫిలిస్తీన్లు, ఈ గాదీలు, ఎవరైతే ఈ అష్కోలేనిలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు అనమాట ఈ ఫిలిస్తీన్లో ముఖ్య పట్టణాలు ఏవి చెప్పారంటే ఎక్రోను, అష్టోతు, గాజా, అష్కాలోను, ఇంకొక పట్టణం ఉంటుందా. ఈ 5 ప్రధానమైన పట్టణాలు. ఈ 5 ప్రధానమైన పట్టణాలలో దాగోను గూడు అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా. ఈ దాగోను గూడు 3 పట్టణాలలో ఉంటుంది. ఎందుకు దాగోను గూడలో 3 పట్టణాల్లో ఉంటుంది అంటే వాళ్ళు ఆ దేవతని ఈగల దేవతగా పూజించారు. ఏదైనా యుద్ధం చేస్తే ఈ దేవుడు మాకు ఈమె ద్వారా మాకు విజయం జరిగిందని చెప్పని వాళ్ళు భావించుకునే వాళ్ళం అన్నమాట. వాళ్ళు అంత ఆచారంలోకి వెళ్ళిపోతారు అప్పుడున్న ప్రపంచం. దేవుడు దేవుడిని కొలవని వాడంటూ ఎవరు లేడు, యెహోవాను ఆశ్రయించేవాడు ఎవరు లేడు. పుట్టిన బిడ్డని తల్లికి దూరం చేస్తే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఒక పిల్లగాడుని పోగొట్టు కూడా తెలుస్తుంది ఆ బాధ అంటే. పుట్టగానే సంవత్సరం రాగానే 32 అడుగుల ఎత్తున్నటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని మొట్టమొదట పుట్టినటువంటి తొలుచులు కుమారుణ్ణి అగ్నిలో కాల్చివేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఈ ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా నిండిపోతుంది. విగ్రహారాధన పుష్కలంగా అయిపోతుంది. వీళ్ళని అనపడానికి ఎవరి వలన కావడం లేదు. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత, యోసేపు మరణించిన తర్వాత కూడా దేనిని మర్చిపోయినట్టు కూడా మన చరిత్రలో చూసుకుంటాం. అవునా కదా. చూసుకున్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కదా వాళ్ళు కూడా మెల్కేను అనే ఒక దేవతను ముక్తారు. ఐగుప్తుల దేవత వాళ్ళు మెల్కేను అనే దేవతను ముక్తుంటారు. వాళ్ళు కూడా దేవుని మర్చిపోయారు. అలా వెట్టి పనుల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవాన్ని 4 లక్షల మంది మొరపెడితే అప్పుడు మోషే ద్వారా బయటికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్తున్న తర్వాత కూడా ఫిలిస్తీన్ల దేశం అనేది ఒక అడ్డొస్తుంది వీళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలులకు. ఫిలిస్తీన్లు అటువంటి దేశం అడ్డొస్తున్నప్పుడు కూడా వీళ్ళ దేహాలను చూసి, వీళ్ళ ఆచారాలను చూసి ఎక్కడ తప్పిపోతారో సముద్రాలు పాయలు చేసి మన్నాను కురిపించి ఎంతో అవస్థలు పరిచి ఈ చుట్టూన్నటువంటి ఈ ఆచారాలు వీళ్ళకి అంటనివ్వకుండా బహుభద్రంగా తీసుకెళ్తున్న ఇశ్రాయేలులకు వీళ్ళకి ఎట్టి పరిస్థితులు ఈ ఫిలిస్తీన్లను కనుక చూసినట్టయితే, ఈ బహుదేవులను చూసినట్టయితే, బహుదేవులు కలిగి వస్త్ర ఆయుధాలతో 30,000 రథాలతో గర్వంతో విర్రవీగుతున్న వీరికి
ఒకవేళ వీరు చూస్తే నేను వెంటనే మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారేమని చెప్పిన భయపడి వీళ్ళని చుట్టూ తిప్పి 40 సంవత్సరాలు పట్టినట్టు మనం చరిత్ర చూసుకోవాలి. మరి ఎక్కడ మనం ఒకసారి చూసుకుందాం అది కూడా, అంతే కదా. ఓకే, అది రాసుకొని రాలేదు సరే. ఓకే, అంటే వీళ్ళు ఫిలిస్తీన్లు ఎదురైనప్పుడు వారిని చూసి భయపడి ఎక్కడ వీళ్ళు ఐగుప్తులకు వెళ్ళిపోతారని చుట్టూ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు అని అంటే వాళ్ళ ఆచారంలోకి నా పిల్లలకు వెళ్ళొద్దు. ఎక్కడ చూసిన ప్రపంచంలో ఎక్కడ చూసిన విగ్రహారాధన రెచ్చిపోతుంది. అందులో ఈ ఫిలిస్తీన్లు అనే వాళ్ళు వెనక ఉన్నటువంటి 5 సర్దారులను మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 5 సర్దారుల బలం కలిగి ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ విగ్రహారాధనకు మలిపి తొడుతున్న ప్రతి కుమారుణ్ణి ఆ 32 అడుగుల పెద్ద విగ్రహం పైన తొడుచూలు పుట్టినటువంటి కుమారుని తీసుకువెళ్ళి అది ఎలా ఉంటుందో తెలుసా ఆ విగ్రహం. ప్రారంభంలో దీన్ని చిన్నపిల్లలని అగ్ని మీద వేసి చచ్చిపోయేంత వరకు తల్లిదండ్రులు అక్కడ ఉండాలి. మీరు చరిత్రలో చూసుకోండి, లేవియా కాండంలో ఉంటుంది. ఈ ఫిలిస్తీన్లు ఈ 5 సర్దారులు ప్రపంచాన్ని అప్పుడు వెళ్దామనుకున్న వాళ్ళలో ఉన్నటువంటి ఆచారాలు, ఈ ఆచారాల్లో చుట్టూ ప్రపంచంలో ఉన్న వారికి అందరికి అంటేయాలని వీళ్ళ ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? పుడుతున్న ప్రతి కుమారుడు నన్ను గుర్తించాలి, సృష్టిని యావత్తుని చేపలను వెళ్ళాలి, ప్రపంచాన్ని వెళ్ళాలి, ఈ సృష్టిని ఎవరిచ్చారన్నది నేను కనుగొనాలి, పుడుతున్న ప్రతి బిడ్డ ఎదగాలి, నేనంతేందో తెలుసుకోవాలన్నది, నా ఆచారంలోకి రావాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని ఈ 5 సర్దారులని, ఈ 5 సర్దారులు ప్రపంచాన్ని జయించి ఆచారంలోకి మలిపిద్దామని చెప్పని చూశారు. విచ్చలవిడి విగ్రహారాధన అంటే అప్పుడు నిప్పుల మీద వేసిన తర్వాత ఆ నిప్పుల మీద మాడిపోతూ చచ్చిపోవడం అప్పుడే జరిగిపోతుంది. అది జరగదు కదా. పుట్టిన కుమారుడిని నిప్పుల మీద వేయగానే వెంటనే చచ్చిపోతాడా? చావడు కదా. సురుకు తలగాలి, రక్తం కారిపోవాలి. ఇదంతా తల్లిదండ్రులు చూస్తూ బాధపడిపోతుంటే భరించలేదు. అయితే చివరికి ఏం చేసిందో తెలుసా? ఈ ఫిలిస్తీన్లు, ఈ సర్దారులు 32 అడుగులటువంటి ఒక విగ్రహాన్ని భారీ ఎత్తున తయారు చేసి దానికి ఒక నిచ్చెన కట్టి ఎప్పుడు అగ్గి మండుతూ ఉండాలన్నమాట. దానికి దేనికి? విగ్రహానికి ఎర్రగా ఉండాలి. ఒక ఇనుముని కంసాలి వాడు దాన్ని ఏ మోడల్లో మార్చాలంటే దానికి ఏమవసరం? గరం అవసరం. అది అంతటి ఇనుమైనప్పటికీ దాన్ని కంసాలి వాడు కొడుతున్నప్పుడు మనం ఏ విధంగా అంటే ఆ విధంగా వాడు మన కళ్ళ ముందు చూస్తున్నాగానే మార్చేస్తాడు. ఇక్కడ చేతుల మీద వేయంగానే ఉండకూడదు వాడు. అక్కడ సెకండ్లో వాని బొక్కలతో రాలిపోవాలి అక్కడ కింద. తొలుచూలు పుట్టినటువంటి కుమారుడు. ఈ ఆచారం అన్నది కానాను ప్రాంతంలో ఫిలిస్తీన్లు ఈ 5 సర్దారులు ఉన్నటువంటి 5 ప్రాంతాలు అనుకున్నాగా ఎక్రోను, అస్డోదు, గాజా, అష్కాలోను, ఈ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి 5 మహాబలమైన పట్టణాలలో ఈ 32 అడుగుల దేవతను నిలబెట్టి తొలుచూలు పుట్టినటువంటి కుమారుణ్ణి ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు, వీళ్ళ మనసు మారిపోతుందేమో అని చెప్పిన ఆచారంలోకి వీళ్ళు వెళ్ళిపోకూడదని ఏం చేశారంటే పుట్టిన ప్రతి బిడ్డని మెట్లెక్కి అక్కడ ఒక వ్యక్తి నిలబడతాడు అనమాట, యాజకుడు. ఆ కుమారుని ఇలా తీసుకెళ్లి వెంటనే ఆ రెండు చేతులు చాపి ఉన్నటువంటి ఆ విగ్రహం మీద వేయంగానే ఆ కుమారుడు చూస్తుండగానే సెకండ్లో బూడిదైపోతాడు, బొక్కలు కూడా కనిపించవు. ఇలాంటి ఆచారం దేవునికి నిజంగా నచ్చలేదు ప్రేమ దేవుని పిల్లలారా. కానీ వీళ్ళు నమ్ముకున్నటువంటి అసలు వీళ్ళ దేవుడు దేవుడు వీళ్ళ విగ్రహాలను ఎందుకు పాల్గొట్టమన్నాడు అనంటే వీళ్ళు ఇశ్రాయేలులు దేవుని పట్ల బహుభద్రంగా వెళ్ళిపోతున్నారు కనుక కానానీయులకు అప్పటికే చాలా అవకాశం ఇచ్చాడు. బాగా ఆలోచించాలి, అయిపోతుంది పాఠం. కానానీయులను అప్పటికే చాలా అవకాశం ఇచ్చాడు. మీరు మారకపోతే చాలా ప్రాబ్లం, మీకు శిక్షిస్తానంటనే ఉన్నాడు కదా. మార్పు లేని వారు చుట్టుముట్టు అదే విగ్రహారాధన, అదే విచ్చలవిడి శృంగారం, అదే తప్పుడు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా అలాగే జరిగింది కదా. అబ్రహాంతో అంటాడు కదా, 5 చివరికి వారు మంచివారు ఉన్నా నేను బతికిస్తాను అంటాడు. ఆ సొదొమ గొమొర్రాలో ఎవడైనా కూడా కరెక్ట్ గా ఉన్నాడా? లేడు. అంటే ఊరు వెలుపల గదిలి యొద్ద ఉన్నటువంటి ఒక పాపం లోతు ఫ్యామిలీ మాత్రమే కొద్దిగా గ్యారంటీగా ఉన్నది. ఏది క్యారెక్టర్ లో ఎవరు అందరు ఫెయిల్యూర్ అయిపోయినారు. కూతుళ్ళు కూడా అట్లా ఫెయిల్ అయినట్టుగా ఉంటే చెప్పలేదు. లోతు మాత్రం మర్రి చూడగానే వెంటనే ఆమెను ఉప్పు స్తంభం చేయన్నా? అంతే కదా. ఒక సాల్ట్ స్తంభంగా చేయన్నా? అసలు చేయకూడదు. అంటే అంతో మీద మనసు పోగొట్టుకుంది, మనసు పారేసుకుంది అక్కడ ఉన్నటువంటి విషయాలను బట్టి. దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే చూడగానే అప్పుడే మార్చేయన్నా? అప్పుడే ఉప్పు స్తంభం చేయన్నా అంటే లేదు. అంత ముందుకు ఆమెలో ఉన్నది అంతో ఇంత కొంత లోతును బట్టి కాపాడాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నది చూడద్దు అంటే చూడకుండా అయిపోయేది. చూసింది వెంటనే మార్చేశాడు. అంటే దీని వెనకాల ఒక చరిత్ర మనం ఆలోచించాలి. వెంటనే మనిషిని చంపేయడు,
ఏ మనిషిని కానీ ఎవరు కానీ అవకాశం ఇస్తాడు. ఇక్కడ కానానీలకు అవకాశం ఇచ్చిరు, ఫిలిస్తీన్లకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ వీళ్ళు మార్పు లేదు. యెహోవా దేవుడు అంటే ఎవరో ఆ కాలంలో అసలు తెలియదు. దీన్ని పట్టుకొని బైబిల్లో విగ్రహాలను పలగొట్టిన మీ దేవుడు ఈ భారతదేశంలో కనుక మీరు క్రైస్తవులు కనుక విస్తరించిపోయినట్టయితే మమ్మల్ని చంపి మా విగ్రహాలు పగలగొట్టి మీరు భారతదేశానికి స్వతంత్రించుకోవడం అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక పాపం సహోదరులు, హిందూ హైందవ సహోదరులు, మీరు నాయనా మీరు నిజంగా మా బైబిల్లో చదవండి, క్లుప్తంగా కూర్చోండి, మంచి మనసుతో చదవండి, మీకు మంచిగా కనిపిస్తుంది. ఏదో తప్పు పట్టాలన్న సంగతి మీరు చదవాలి అనుకో, తప్పే దొరుకుతుంది. కనుక మంచి ప్రేమతో మీరు చదవండి. ఇకపోతే పిల్లరా, ఈ ఆచారాలు అంటిముట్టిపోతున్నాయి. ఈ ఆచారాల్లోకి ఇశ్రాయేలు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా కొన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశకాండం 12:31 కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో అన్న సంగతి ఇశ్రాయేలులో కూడా చెప్పినట్టుగా మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం 12:31 29 నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసి తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించుచున్నప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపబడి తర్వాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేశానని అనుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలులో చెప్తున్నాడు, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారు కదా, పిల్లలని అగ్నిగుండంలో కొన్ని దాటించడం, పిల్లలని 32 అడుగులటువంటి విగ్రహం పైన ఉంచి చేయడం, విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడటువంటి విగ్రహాలకు మొక్కడం, బలియడం, వారు నమ్ముకున్న దేవుడు పక్కన ఉన్నప్పుడే మద్యం సేవించడం. అంతే కదా, దేవుడు అంటే కాస్త కూస్త భయం ఉండాలి. భయం లేకపోతే ఎలా? హైందవ సోదరులకైనా సరే వాళ్ళు నమ్ముకున్న దేవుడు మనం చూస్తాం కదా, చెట్ల కింద పండుగ అక్కడికి కొడుకు వెళ్ళిపోతా ఉంటాం. వాని ఇంట్లో మూలకు దేవస్థాన దేవుడే ఉంటాడు, ఫోటోలు ఉంటాయి, పక్కనే మందు తాగుతుంటాడు, ఉరుకుతుంటాడు, దిగుతుంటాడు, బూతులు మాట్లాడుతుంటాడు, ఎన్నో చెడు కార్యక్రమాలు జరిగిపోతూనే ఉంటారు. అంటే వాడు నమ్ముకున్న దేవుడి పైన వాళ్ళకే నమ్మకం లేదు. సృష్టించుకున్నారు వాళ్ళు దేవుడు అయినప్పటికీ కూడా కాస్త భయం భక్తి అనేది కూడా ఉండన్నా వద్దా? నీవు సృష్టించుకున్న దేవుడు అయినప్పటికీ. అంటే మనిషి విగ్రహాన్ని మనిషి తయారు చేసుకున్నాడు కనుక విగ్రహానికి మనిషి దేవుడేంటి. ఇక్కడ మన దేవుడు మరి సృష్టించిండు. మన దేవుని కంటే ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు, ఒక విగ్రహం లేదు. సృష్టించేవాడు ఎప్పుడు ఒక ఆజ్ఞ ఇవ్వగలగాలి. సృష్టించిన దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వగలగాలి మనుషులకు. ఆజ్ఞ ఇచ్చిండా? వాళ్ళు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళలో ఆ రోజు కానానీయులు, ఆ రోజు ఫిలిస్తీన్లో ఉన్నటువంటి దాగోని గుడిలో ఉన్నటువంటి దేవతలు, వాళ్ళు సృష్టించుకున్న దేవుళ్ళు వాటి మనుషులకు ఏమైనా ఆజ్ఞ ఇవ్వబడిందా? ఏమైనా ఆజ్ఞ ఇచ్చిందా అంటే ఏమి ఇవ్వలేదు. ఆజ్ఞ దేవుడు ఇవ్వనప్పుడు నువ్వే కరెక్ట్ గా ఉంటావు. ఆజ్ఞ ఇచ్చే చెడిపోతున్నప్పుడు ఆజ్ఞ ఇవ్వని విగ్రహాలు మనిషిని ఏం నిలబెట్టగలవు? తప్పుల నుంచే ఏం తప్పు పట్టగలవు? తాగుతున్నప్పుడు తప్పుడు అని విగ్రహం దేవుడా? కనుక వీళ్ళే సృష్టించుకున్నారు ఆ కాలంలో. వీళ్ళు ఇది అందరినీ చుట్టుముట్టేయాలన్న ప్రయత్నమే ఈ 5 సర్దారులు. వీరు అందులోకి వెళ్ళిన తర్వాత అందులోకి వెళ్ళకు మీరు ఉరేస్తుంది, మీరు చాలా శిక్షలోకి వెళ్ళిపోతారు అంటున్నమాట దేవుడు. చూడండి 31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. చూడండి, ఇక్కడ వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు కదా. చూడండి, అదే పుట్టిన బిడ్డ తల్లికి ఒక తండ్రికి దూరమైతే ఆ బాధ ఎంత ఉంటుందో ఫిలిస్తీన్లకు 5 సర్దారులకు తెలవలేకపోతుంది. ఇక్కడ దేవుడు భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి దేవుని సంకల్పానుసారంగా పుడుతుండు. ఇక్కడ వీళ్ళకి అర్థం కావడం లేదు. పుడుతున్న ప్రతి మనిషిని తీసుకెళ్లడం, తొలిచూడుని పిల్లలు తీసుకెళ్లడం, అగ్నిలో వేసి కాల్చడం. ఈ విషయాన్ని చూసి దేవుడు చాలా బాధపడిపోతుంది. ఎలా మార్పు చెందుతుంది అని చెప్పారంటాడు. వీళ్ళని శిక్షిస్తాను కూడా అంటాడు, కానీ మార్పు లేదు వీళ్ళని. అందుకే ఫిలిస్తీన్లు ఎవరి మీద పడితే యుద్ధానికి వెళ్ళడం, 30,000 రథాలు కూర్చుకోవడం. ఈరోజు దేవునికి నిజంగా మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఆ 5 సర్దారులు కనుక ఇప్పటికీ నేటికి ఉన్నట్టయితే, అప్పుడున్నటువంటి ఆచారాలలో నేటికి ఉన్నట్టయితే మనం కూడా ఈ రోజు భూమి మీద మనం ఉండేవాళ్ళమా? చచ్చిపోయే వాళ్ళంగా మనం కూడా. వాళ్ళు చేస్తున్నటువంటి ఆచారంలో పడి మన తల్లిదండ్రులు కూడా విగ్రహాలకు బలిచ్చి అప్పుడున్న కాలంలో ఉన్నటువంటి ఆచారాలు నేటికి ఉన్నట్టయితే ఈరోజు యెహోవా గురించి దేవుని గురించి మనం మాట్లాడేవాళ్ళమా? ఈరోజు వెనుకుల వాళ్ళమా?
ఆ రోజు వాళ్ళని ఎందుకు పగలగొట్టమన్నాడు దేవుడు అనంటే, అప్పటికి చుట్టూ ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, అందరినీ పగలగొట్టమని చెప్పలే. ఇదే హైందవ సోదరులు అన్న వాటికి మీకు చెబుతుంది. తొందరపడకండి, నోరు పారేసుకోకండి బైబుల్ని. మంచి సాత్వికంతో సమాధానాన్ని చెప్తున్నాం, మీరు వినాలి. ఇక్కడ కానానీయులను ఫిలిస్తీయులను 5 సర్దారులు చేస్తున్నటువంటి ఆచారాలలో ఉన్నటువంటి వీళ్ళ ఆచారాలను పోగొట్టడానికి ఇక్కడ వాళ్ళను సృష్టించుకున్నటువంటి విగ్రహాలను పగలగొట్టమన్నాడే తప్ప, ఆనాటికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎంతో మంది ఉన్నారు, విగ్రహాలు బలిచ్చే వాళ్ళు ఉన్నారు, విగ్రహాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో విగ్రహాలు సృష్టించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరి విగ్రహాలను పగలగొట్టమని చెప్పలే అక్కడ. ఇక్కడ కేవలం కానానీయులు ఫిలిస్తీన్లు చేసినటువంటి ఆచారంలోకి ప్రపంచవ్యాప్తంగా 5 సర్దారులు బలాన్ని చూసుకొని ఫిలిస్తీన్లు ఎవరి మీదికి పడితే వారి మీదికి యుద్ధానికి వెళ్ళి అందరినీ వశపరుచుకొని సామ్రాజ్యాన్ని స్థాపించి వీళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా అందరిలోకి వెళ్ళాలని వాళ్ళ దుర్ప్రవర్తన. ఈ ప్రవర్తనను గుర్తెరిగిన దేవుడు వీళ్ళని అనపబడాలనుకున్నాడు, వీళ్ళని ముగించేశాడు. అందుకే వీరు వెళుతూ కూడా మీరు అందులో కలవకూడదు, జాగ్రత్త. వాళ్ళని మీ చేతులతోనే వాళ్ళ బలిపీఠాలు, ఆ 32 అడుగుల విగ్రహాన్ని మీతోనే పడగొట్టిస్తానన్నాడు ఇశ్రాయేలుతో. ఎందుకు అనంటే, మీతోనే నేనంటే ఎంతో పరిచయం చేస్తా, అంతే కదా. ఫరోని ఇశ్రాయేలు పంపించమన్నాడు, పంపించాడా? పంపించలేదు. ఫరో ద్వారా నానామము గణపరచుకున్నట్టుగా ఏం చేసాడు? వాని ఫ్యూచర్ చూసిండు ఫరోది. వీడు మారటట్లేడు అని చెప్పని అనుకున్నాడు. ఆ నీళ్ళని రక్తంగా మార్చేసిండు, మొదటి తెగులేదు. చివరికి కప్పలు వచ్చినాయి, కందిరీగులు వచ్చినాయి, ఎన్నో వచ్చి వాళ్ళ మార్పు రాదు. వాని నామాన్ని, వాడు కురుడుని తెలిసి వాని ద్వారా నామాన్ని గణపరచుకోవాలనుకున్న దేవుడు. వాళ్ళు కానాను దేశం వెళ్ళినంత వరకు రాహబ్ అనే దేశం కూడా మారింది. అవి బాబోయ్, మీ దేవుడు చాలా టాలెంట్ పర్సెంట్, బహుశూరుడు, పవర్ఫుల్ ఆత్మది. ఆయనతో పెట్టుకుంటే అసలు భూమి మీద నిలవగలడా? ఎరుకో గోడలు అసలు కూలుతాయి. అసలు ఎంత ఎరుకో పట్టణానికి బలమే ఆ ఎరుకో గోడలు. గోడలు కూలాలంటే ఎంత పవర్ ఉండాలి, ఎంత యుద్ధం ఉండాలి, ఎంత సైన్యం ఉండాలి వెనకాల. కానీ ప్రదక్షిణ ద్వారా, విశ్వాసం ద్వారా అవి కూలబడ్డాయి. అంటే దేవుడిలో ఉన్నటువంటి పవర్, శక్తిని వీళ్ళకు తెలియజేయాలనుకోండి ఫరో ద్వారా. అంటే ఇక్కడ ఈ 5 దేవుని నామాన్ని అనపబడి వీళ్ళ ఆచారాలను, చుట్టుముట్టున్న ప్రపంచాలను వీళ్ళ ఆచారాలకు పడగొట్టాలన్నది 5 సర్దారుల యొక్క ఆలోచన. ఈ ఆలోచనని దేవుడు ఎరిగి ఇశ్రాయేలు ద్వారా ఒక రక్షణను కలిగించి, ఇశ్రాయేలు ద్వారా ఒక రక్షణ కలిగిద్దామని చెప్పని మీరు ఆ దేశంలోకి ప్రవేశిస్తారు కనుక మీరు వాళ్ళ ఆచారంలోకి మీరు వెళ్ళకూడదు అని అంటారు. ఇంకొక మాట చూసుకోండి, నిర్గమకాండం 32-33. నిర్గమకాండం 23వ అధ్యాయం 32-33. నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకునవద్దు, నీవు వారి దేవతలను సేవించగల, అది నీకు ఊరియాగును అన్నాడు. ఊరెందుకైతుంది? ఇతర దేవుళ్ళను పూజిస్తే ఊరెందుకైతుంది? ఇదే మరి నీకు ఊరైతుంది. ఎందుకంటే వాళ్ళని శపిస్తున్నాను, తీసేస్తున్నాను భూమి మీద నుంచి అని. ఆ దేశాలు, ఆ విగ్రహాలు అవన్నీ మీ ద్వారా పలగొట్టించాలనుకుంటున్నాను కనుక వారి దేవుళ్ళను కనుక మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే మీకు ఊరైతుంది. ఖచ్చితంగా ఎలా ఊరైతుంది? మరణదండన తప్పదు. 33. వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసించకూడదు. అదే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9-10. 9-10. 18వ అధ్యాయం 9-10. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు నేర్చుకునకూడదు. తన కుమారుడైనను తన కుమార్తె అయినను అగ్నిగుండము దాటించు వానినైనను శకున చెప్పు శోధగానుడైనను తీసివేయాలి. అవి ఉండకూడదు మీలో. వీటిని 12వ వచనం, వీటిని చెయ్యు ప్రతి వాడు యెహోవాకు హేయుడు. అంటే వీరు చేసేటువంటి 5 సర్దారులు చేసేటువంటి ఆచారాలే ప్రపంచ భవిష్యత్తు పైన ఆధారపడుందన్న సంగతి దేవుడు గుర్తెరిగింది ఇక్కడ. అవునా కదా? ఆ ఆచారాలు చేస్తుంటే పిల్లలు చనిపోతూ ఉంటే ఎవరి మీదకి వారికి యుద్ధ సైన్యాలు లక్షలు 30,000 రథాలంటే నాటే జోకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాశ్మీర్ బార్డర్ నుంచి కన్యాకుమారి దాకా ఆ రథాలను చుట్టుముచ్చి మన ఇండియాను మొత్తం లేపేయచ్చు. మరి అంత బలం కలుగుతుంది, విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ భవిష్యత్తును చూసిండు. అయితే అప్పుడు అంటున్నానమాట దేవుడు ఏం చేయమంటుండంటే, వెళ్ళి వాళ్ళ విగ్రహాలను పగలగొట్టమని అంటున్నాడు. చివరిగా లాస్ట్ అదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చివరి వచనం, 7వ వచనం 3, 4, 5.
7వ అధ్యాయం 3, 4, 5. నీవు వారితో వియ్యమందకూడదు అంటున్నాడు. అంటే మొదటగా అన్యులలో ఉన్నటువంటి ఏ స్త్రీని కానీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు ముందుగా. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనమాట తప్పు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసింది ఏదనగా వారి బలపీఠములను, ఇక్కడ చూడండి ఇది మన పాఠం, వారి బలపీఠములను పడదోసి వారి విగ్రహములను పగలగొట్టి వారిని నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయండి. ఇది దేవుడు తీసుకున్నటువంటి అన్యుల విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు అంటే వాళ్ళ ఆచారాలు ప్రపంచ భవిష్యత్తు మీద ఆధారపడు. చివరికి మీకు నేను చాలా షార్ట్గా చెప్పిన, చివరికి ఇశ్రాయేలు కూడా వాళ్ళ ఆచారాల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. దేవుడు కొంతమంది ఇశ్రాయేలు చంపేస్తాడు. వీళ్ళకి ఎంత మానం చెప్పినా వీళ్ళకి రావడం లేదురా జ్ఞానం అని చెప్పని వీళ్ళ పిల్లల్ని కూడా అక్కడి నుంచి అక్కడి దాకా అగ్గేసి పిల్లల్ని దాటించడం. ఒక రాజైతే ఇంకో రాజుతో సంబంధం పెట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద దేవుడు చాలా అందంగా ఉంటాడు, చాలా గ్లామర్గా ఉంటాడు. ఆ ఫోటో చెక్కబడినటువంటి ఆ విగ్రహాన్ని చూస్తాడు. అబ్బా ఈ విగ్రహాన్ని యెరూషలేము మందిరంలో తీసుకొచ్చి పెడితే బాగుంటుందని ఏం చేస్తాడు, తన కింద ఉన్న దాసుని చెప్తాడు, ఇదే నమూనా యెరూషలేము ముందు పెట్టాలనుకుంటాడు. ఆ అందమైన నమూనా ఆ కాలంలో మరి ఎలా తీసుకొచ్చాడో తెలియదు, కానీ యెరూషలేము ముందులో ఆ రాజు తీసుకొచ్చి పెడతాడు. అంటే వీళ్ళని ఎంతలో జ్ఞానాన్ని తీసుకొచ్చి ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి వీళ్ళలో నుంచి మంచితనాన్ని తీసుకొచ్చి పుట్టబోతున్న ప్రతి బిడ్డ నా కొరకే పుడుతున్న సంగతి ఎలా తెలియజేయాలి, ఇది ఇశ్రాయేలు నుంచి రక్షణ ప్రారంభం కావాలని దేవుడు అనుకున్నాడే తప్ప వీళ్ళ ద్వారా అనుకున్న దేవుడు వీరు కూడా వాళ్ళ ఆచారాల్లో పడి మోసపోతున్నారు కనుక చివరికి వీళ్ళని కూడా శిక్షించినట్టుగా మనం బైబిల్లో చూసుకుంటాం. అంటే ఇది ప్రపంచ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఇప్పుడు మిశ్రాయిము అన్నాం కదా, హాము కుమారులో రెండవడైనటువంటి ఆ మిశ్రాయిము నుంచి వచ్చినటువంటి ఈ 5 సర్దారుల వల్ల అప్పుడున్నటువంటి ప్రపంచ భవిష్యత్తు వాళ్ళ గుప్పెట్లో ఉన్నది. ఎక్కడికి వెళ్ళిన యుద్ధంలో వాళ్ళదే విజయం. దేవుడు ఉన్నాడు కనుక ఇశ్రాయేలు అక్కడక్కడ గెలిచారు తప్ప మామూలు కాదు. ఇశ్రాయేలు వాళ్ళ దేహాలు చూస్తే ఒక్కడు, అదే దావీదుతో ఎలా రోజుల్లో యుద్ధం జరుగుతుంది కదా ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలు ఎంతమంది అప్పటికి లక్షల మంది ఉన్న ఒకరితో ఛాలెంజింగ్ చేశారు, ఒకరితో ఛాలెంజింగ్. మీకు మాకు యుద్ధం ఒకటితోటే, నేను ముందు వచ్చి నిలబడతానన్నాడు గొలియాతు. దావీదు మీలో ఎవరైనా కొడదామని చెప్పన్నాడు. అప్పటికి ఎలియాబు ఉన్నాడు, పాపం సౌలు రాజు ఉన్నాడు, ఎవరు పోలేకపోతారు. డేరాలు వేసుకున్నారు, మందు తాగుతున్నారు, తింటున్నారు. 40 రోజులు ఊరుకునే తినడం, టాయిలెట్ పోవడం వాళ్ళ పరిస్థితి కాదు. మరి ఎవరన్నా ముందుకు వచ్చి నేనున్నానని కూడా వచ్చిండా? ఎవరు రాలి, వచ్చిందే దావీదు. అంటే ఫిలిస్తీన్లకు చూడండి, వాళ్ళని చూస్తే ఇశ్రాయేలు ఎలా భయపడుతున్నారు అంటే వాళ్ళ యుద్ధ సామాగ్రి, వాళ్ళ రథములు, వాళ్ళ ఉన్నటువంటి సైన్యం, వాళ్ళ వెనకాల ఉన్న 4 సర్దారులు మరి ఎంత బలం కలిగి అక్కడ ఎదుట మరి ఎలా వాళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలులకు ఇది పడిందని చెప్పుకోవాలి. కానీ దావీదు ద్వారా దేవుడు వెనకాల ఉండి సింపుల్ గా ఓడగొట్టి విజయాన్ని అందించాడు. అంటే మామూలు వ్యక్తులు కాదనమాట ఈ సర్దారులు. వీళ్ళు చేసినటువంటి ఆచారాల్లోకి వాళ్ళని రప్పించి ప్రపంచ భవిష్యత్తుని భూమి మీద యెహోవా అనే నామం తుడిచివేయాలని అపవాది అదొక పాఠం నిమ్రోదు ద్వారా నాశనం చేయాలనుకున్నాడు. ఇది కూషు కుమారుడైన నిమ్రోదు ద్వారా. కానీ ఆ నిమ్రోదు చరిత్ర దేవుని చిత్తం అయితే మరో బుధవారంలో మాట్లాడుకుందాం. టఫ్ సబ్జెక్టులు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. మీరు కూడా రండి, చాలా మంది చెప్పండి. మాట్లాడబోతున్న ప్రతి మాట మిమ్మల్ని బలాన్ని లేపించి బతుకుతే దేవుని కొరకే, చస్తే దేవుని కొరకే అనేటట్టుగా మీ ముందుకు ఎప్పుడు నేను ఉంటాను పాఠాలు చెప్పడానికి. ఈ పాఠం మీకు అర్థమైందని అనుకుంటా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నామానికి వందనాలనైనా. అవును తండ్రి, మీరు ఆ కాలంలో అన్యులైనటువంటి దేవతలను మరి ఎందుకు పగలగొట్టారన్న సంగతి మేము మరి ధ్యానించాం తండ్రి. నిజం తండ్రి, ఈరోజు కూడా నీ బైబుల్ని ప్రపంచంలో ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నీ బైబుల్ను తప్పు పట్టే భూమి మీద నాదుడు లేడు తండ్రి. కరెక్ట్ గా క్రైస్తవులంగా మేము దాని బాధ్యతగా ప్రేమించి చదివినట్టయితే ప్రతి ఒక్కడు నీ ముంగడ స్థలం కొట్టి వెళ్ళిపోవాల్సిందే తండ్రి. కానీ సాత్వికంతో చెప్పగలగాలి, సమాధానంతో చెప్పాలని మా మీద అప్పగించావు తండ్రి. ప్రతి విషయాన్ని మరి నెమ్మదిగా పరిశీలించి హేతుబడిగే ప్రతి ప్రశ్నకి సాత్వికంతో సమాధానం చెప్పగలిగే మంచి జ్ఞానం ఇవ్వండి. ఓ రోజు గిబియాలో సొలొమోను 1000 దహన బలులు ఇచ్చి రాత్రి కలలోకి వచ్చావు. ఏం కావాలని ఆయన అన్నావు, జ్ఞానంతో అన్నావు. జ్ఞానంతో పాటు ధనాన్ని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు. ఈ రోజు మాకు ధనాన్ని ఇవ్వకపోయినా ఏది ఇవ్వకపోయినా జ్ఞానాన్ని ఇవ్వమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆ జ్ఞానం మాకు కావాలి. నీ బైబుల్, ఏకైక బైబుల్ చచ్చిపోయే లోపు ఈ బైబుల్లో ఉన్న ప్రతి విషయం నా మనసులో ఉండాలి, అందరి హృదయాల్లో ఉండాలి. సాత్వికతో సమాధానం చెప్పగలిగి నీ నామాన్ని ఆకాశమంతా
మరి కీర్తి చెప్పగలిగే అదృష్టం మరి మాకు కలిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.